ఫిబ్రవరి చివరి వారంలో ఓ మలయాళ చిత్రం విడుదలైంది. ఆ సినిమా పేరు మంజుమెల్ బాయ్స్. 20 కోట్ల రూపాయలతో తీసిన ఆ సినిమా ఇప్పటికే 230 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. దక్షిణ భారతం అంతా ఆ సినిమా ఒక ఊపు ఊపేస్తోంది. వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన ఈ సర్వైవల్ డ్రామాను ఇవాల్టి నుంచి తెలుగులోని కూడా చూడొచ్చు. అత్యంత ప్రమాదకరమైన గుహలో ఇరుక్కుపోయిన తన మిత్రుని రక్షించుకోవడానికి ఓ యువకుడు చేసిన సాహసమే చిత్ర మూల కథ. ఈ సినిమాకు నేపథ్యం గుణగుహలు. ఆ గుహల చుట్టూ అంతు చిక్కని మార్మికత ఉంది. ఇప్పటికీ వీడని ఓ మిస్టరీ ఉంది. తమిళనాడు కొడైకెనాల్లో గుణగుహలు ఉన్నాయి. 1821లో బిఎస్ వాట్ అనే బ్రిటిష్ అధికారి ఈ గుహలను కనుగొన్నారు. ఆయనే వీటికి డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టారు. అసలు ఆ పేరు ఆయన ఎందుకు పెట్టారో తెలియదు. ఈ పేరుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా లేవు. అన్నట్టు ఈ గుహలలో పాండవులు నివసించారు అనే కథనం కూడా ఉంది. 1991లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన గుణ సినిమాలో చాలా భాగం ఇక్కడే చిత్రీకరించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పటి నుంచి ఆ గుహలకు గుణగుహలు అనే పేరు వచ్చింది. గుణ సినిమా తరువాత టూరిస్టులు కూడా బాగా పెరిగారు. పర్యాటకులు అయితే పెరిగారు, కానీ ఆ ప్రమాదకరమైన గుహలకు వెళ్లే సాహసం మాత్రం చేయరు. ఆ గుహలో అతిపెద్ద అగాధం ఉంది. దాని అంతు చూసేందుకు కొందరు సాహసికులు ప్రయత్నించారు, కానీ వారు తిరిగి రాలేదు. ఆ గుహ వారిని మింగేసింది. పొరపాటున ఆ గుహలో పడితే అంతే సంగతులు. శవాలు కూడా దొరకవు. బహుశా అందుకే కాబోలు వార్డు వీటికి డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టింది. 2016 వరకు 16 మంది ఈ గుహలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాలేదు. ఇలా అదృశ్యమైన వారిలో ఓ కేంద్ర మంత్రి బంధువు కూడా ఉన్నారు. ఆ గుహలోకి వెళ్లిన వారిలో ఇప్పటి వరకు ఒకే ఒక్క వ్యక్తి సజీవంగా బయటకు రాగలిగారు. మంజుమెల్ బాయ్స్ సినిమాకు ప్రేరణ అతడే. 2006లో కేరళ కొచ్చికి చెందిన ఓ ఆర్ట్స్ క్లబ్ స్నేహితుల బృందం కొడైకెనాల్ సందర్శనకు వెళ్లారు. ఆ బృందంలో ఒకరు గుణగుహల గురించి చెబుతాడు. వెంటనే వారంతా గుణగుహల అంతు చూద్దామని అనుకుంటారు. టూరిస్ట్ గైడ్ వద్దని ఎంత చెప్పినా వినకుండా గుహలోకి అడుగు పెడతారు. అందులో సుభాష్ అనే వ్యక్తి గుహ అగాధంలో పడిపోతాడు. మిగతా స్నేహితులందరూ అతడి మీద ఆశలు వదిలేసుకుంటారు. అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ సిజు డేవిడ్ అనే ఒక్క వ్యక్తికి మాత్రం తన స్నేహితుడిని అలా వదిలేసి వెళ్ళిపోవడానికి మనసు అంగీకరించదు. పోలీసులు అధికారులు హెచ్చరిస్తున్నా వినకుండా స్థానికుల సహాయ సహకారాలతో అతి కష్టం మీద తన స్నేహితుడు సుభాష్ని రక్షించుకుంటాడు. ఆ వాస్తవ ఘటన ఆధారంగానే మంజుమెల్ బాయ్స్ను నిర్మించారు. ఈ గుహలోకి వెళ్ళడానికి సందర్శకుల అనుమతి లేదు. కొన్ని దశాబ్దాల కిందటే ఈ గుహను శాశ్వతంగా మూసేశారు. అయినా కొందరు హెచ్చరికలను పట్టించుకోకుండా గుహ పరిసరాలకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మంజుమెల్ బాయ్స్ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని సాధించడంతో గుణగుహలు మళ్లీ తెర మీదకు వచ్చాయి. తమిళనాడు టూరిజం శాఖ సందర్శకులను అనుమతిస్తోంది. టూరిస్టులతో ఆ ప్రాంతం మళ్లీ కలకలలాడుతోంది. అయితే ఎందుకైనా మంచిదని గృహ ప్రధాన ద్వారాన్ని మాత్రం మూసే ఉంచారు. మంజుమెల్ బాయ్స్ సినిమా షూటింగ్ చాలా వరకు సెట్స్ లోనే జరిగింది. ఎందుకంటే గుణ గుహలు ఎంత ప్రమాదకరమైనవో తెలుసు కాబట్టి. కమల్ హాసన్ గుణ సినిమా తర్వాత 2010లో మోహన్ లాల్ హీరోగా వచ్చిన షికార్ సినిమాలో కొంత భాగాన్ని డెవిల్స్ కిచెన్ గుహల పరిసరాల్లో తీశారు. ఈ సినిమాలో అక్కడికక్కడ తెలుగు మాటలు తెలుగు పాటలు ఉండడం గమనార్హం.